భూపాలపల్లి జిల్లాలో సరస్వతి పుష్కరాల నిర్వహణపై సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కు 100 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సాధువులను కూడా దర్శనం టికెట్లు అడుగుతున్నారని, టికెట్ లేకపోతే దర్శనానికి కూడా వెళ్లనివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధువులను కూడా దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. పుష్కరాల సమయంలో భక్తులతో బిజినెస్ చేస్తున్నారని, సరైన వసతులు కల్పించడం లేదని అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ప్రవేశ రుసుము పార్కింగ్. ఇక్కడ మేము ఎవరం ఉన్నాం? సన్నాసులం, ఇద్దరు కూడా సాధువులం. కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వరం నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ 100 రూపాయలు ఇస్తే కానీ పంపే ప్రసక్తి లేదు. చూస్తున్నారా ప్రజలారా, హిందువులారా? 100 రూపాయలు బతిలాడాం. సన్నాసులం అయ్యా అంటే మాకు అదంతా అనవసరం, మీరు డబ్బులు కడతారా లేదని చెప్పేసి పూటకు 10 మందికి ఎగబడి డబ్బులు కట్టినాక పంపలేదు. సంతోషం. లోపలికి వెళ్ళాం. 33 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టిందో అర్థం కావట్లేదు. అక్కడ 2-3 టెంట్లు పచ్చ చేశారు, ఈ పక్క ఆ పక్క. అక్కడ పోయి తీరా చూస్తే పురోహితులకు సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక రోడే తవ్వేశారు, దాంట్లో దొడ్డుది బెడ్షీట్ లాంటి దొడ్డుది వేశారు. దాంట్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ కూర్చుండబెట్టాలి? అయ్యా యంత్రాంగం గారు, మీరు ఆలోచించండి. మనం అన్నం తింటున్నాం, ఎర్రటెండ 50 డిగ్రీలు 45 డిగ్రీల ఎండ కొడుతూ ఉంది. వచ్చిన ప్రజలు ఎక్కడ ఉండాలి? ఆలోచించండి జర్రా. విఐపి దర్శనం, మీ విఐపీల గురించి మాత్రం బంగారం లెక్క చేసుకున్నారు. మరి మా అటువంటి బీద వాళ్ళకు వస్తే పూరి గుడిసె కూడా లేదు మాకు.